శ్రోతలందరికీ నమస్కారం. అమ్మా, అక్క బావొచ్చారే. చిన్న కూతురు మానస కేక విని తడి చేతుల్ని పొడి కొంగుకు తుడుచుకుంటూ బయటకొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్ద కూతురు భారతికెదురెళ్ళి గుండెలకు హత్తుకుంది. అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్ను ఉత్సాహపరిచింది. బావకేమమ్మా? మానస అక్క చెయ్యి అందుకుంది. గుండ్రాయిలాగున్నారు, మంచి ఉద్యోగం, అందాల బొమ్మ అక్క. కానీ అక్కనే చీపురు పుల్లలాగైంది. గలగలా నవ్వేసింది. సుధీర్కెదురెళ్ళి సూట్ కేసు అందుకుంది. పాపం, ముప్పూటలా తింటూ కూర్చోలేక మీ అక్క అలాగైపోయింది తల్లి. మరదలు నెత్తిమీద మొట్టికాయ ఇచ్చాడు సుధీర్ భార్య వైపు చూస్తూ. ఈ సిసింద్రి పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతి, హామీ ఇచ్చాడు. మా మానస అతన్ని 3 దేశాలు తిప్పి 3 సముద్రాల నీళ్లు తాగిస్తుంది. జాగ్రత్త. భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరిపడినాయి. అబ్బా, లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు కదా. దేవకి, వస్తున్నా. లోపలికొస్తున్నానోయ్. నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికొచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోపలికి రమ్మన్నది తమరిని కాదు. అయితే నేను బయటకెళ్ళాలా? కండువా దులిపాడు. చూడమ్మా, మీ అమ్మ మర్యాద. కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు. అందరూ హాయిగా నవ్వుకొని కుశల ప్రశ్నలోకి దిగారు. దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్టు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్. నారాయణ సంబరం అంబరాన్నంటింది. పిల్లలేరి అల్లుడు? ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే కదా. ఎక్స్కర్షన్కు తీసుకెళ్లారు స్కూల్ వాళ్ళు. సరే గాని ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికి ఎందుకు రావట్లేదు నాన్న? భారతి నిలదీసింది. చెల్లి వద్దన్నదా? అదెందుకంటుందమ్మా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు. మగపిల్లలు లేరు కదా. అయినా ఈ ఊళ్ళో ఓ గ్రంథాలయం ప్రారంభించాము. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను. అంతేకాదు, ఈ ఊళ్ళో ఓ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని తిరుగుతున్నాం. అయితే మామగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నమాట సుధీర్ అనేశాడు. లోపల మాత్రం పూర్ ఫెలో. పట్నంలో రిటైర్ అయి పల్లెటూరుకొచ్చిండు. ఉడుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు. సైకాలజీ లెక్చరర్గా పనిచేసిన నారాయణకంతా అవగతమైంది. పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు. అల్లుడు, రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం చెట్లు, మామిడి తీగలు అనేస్తారు. గొల్లున నవ్వారంతా. సుధీర్కు కూడా తప్పలేదు. దేవకి వంటింట్లోకెళ్ళింది. సోఫాలో కూర్చుండి కబుర్లలోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్ళింది వంటింట్లోకి. ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నాయి. చాయగరం చాగరం రైలు డబ్బాలో రాయవాలలా రాగాలు తీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస. ముందుకు వంగి కప్పందుకున్నాడు. మరదలిని ఆపాద మస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూర వర్ణం దేవఛాయ, అపురూపమైన అంగసౌష్ఠవం, కుందనపు బొమ్మలాగుంది మానస. తమకు సంతాన యోగం లేదనుకొని అత్తామామయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంటున్నారట. కానీ భారతి ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మానస పుట్టిందట. గుర్తుకొచ్చింది. పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానసకిచ్చాడు. మరో డోసు గరం ఛాయ వేసుకో బావా. మానస ఛాతి మీదున్న జడ కొండ పాకుతున్న నల్ల నాగులాగుంది. 3 రాళ్ల ముక్కు పుడక సమ్మోహనాస్త్రం లాగుంది. దాయకేం గాని ఈ కొసరి వడ్డింపులేవో పండుగ కట్నం వద్ద చూపించండి మరదలు గారు. ఇంకా పండగ కట్నమా? ముక్కు మీద వేలేసుకుంది మానస. మా అక్కనే లక్షల కట్నం బావగారు అంటూ భారతి చేతిలోంచి ఖాళీ కప్పు అందుకొని తుర్రుమంది. నిండుగా సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాదు హద్దులు దాటి పల్లె బాటలో పయనిస్తుంది. ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈరోజు బ్యాంకు ఉద్యోగం వచ్చేదా? యుద్ధంలో పోగొట్టుకున్న కాలు మోకాలు వరకు స్థానంలో అమర్చిన జైపూర్ కాలును సర్దుకొని సీటుకు చేరగిలపడ్డాడు మధుకర్.
కుదుపులతో బస్సు ముందుకెళ్తుంటే ఆలోచనలు వెనక్కు లాక్కెళ్తున్నాయి. స్పృహ తెలియని వయసులో అమ్మా నాన్నలు చనిపోయారు. యాక్సిడెంట్లో ప్రాణాలు వదులుతూ మావయ్య చేతుల్లో పెట్టారు. ఇంటర్ పాస్ అవ్వగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళబోతుంటే మావయ్య కళ్ళు మంచు పూలైనాయి. మిలిటరీలో పని చెయ్యటం గర్వకారణమే, కానీ మధు, నువ్వు నా గారాల చెల్లి తీపి గుర్తువురా. గొంతు వణికింది. మాకు కొడుకులు లేరు, నువ్వే మా కొడుకువు. అత్తయ్య ఆవేదన అతలాకుతలం చేసింది. ఇద్దరిని సముదాయించవలసి వచ్చింది. 10వ తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస, అమ్మా, బావకా ఉద్యోగం దొరకటం అదృష్టమే, పోనివ్వండి. మానస మద్దతుతో మనసు తేలికైంది. మనసు తెర మీద మానస ప్రత్యక్షమైంది. చిన్నప్పుడు బడిలో గుడిలో చెట్టా పట్టాలేసుకొని తిరిగిన మరదలు పెళ్ళిడికొచ్చింది. ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు. కార్గిల్ యుద్ధంలో కాలు పోకపోతే మానస నా సొంతమయ్యేదేమో. కీసుమంటూ ఆగింది బస్సు. పెట్టుడు కాలును మరోసారి సరిచేసుకొని బస్సు దిగాడు. సాయం సమయం. పల్లె వాతావరణం కన్నతల్లి బడిలాగుంది. తన కళ్ళ ముందే పెరిగిన చెట్లు తోవకిరువైపులా సైనికుల్లా నించుండి తలాడిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. మేతకెళ్లిన పక్షులు ఆకాశ మార్గాన వరుసలు కట్టి తిరిగొస్తున్నాయి. సుప్రభాత సమయాన అడవికెళ్లిన పశువులు ఇంటికి తిరిగొస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గోధూళి ఆ పక్షులను అందుకోవాలని ఆరాటపడుతుంది. ఇల్లు దగ్గరైంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఊరికి రావటం ఇదే మొదటిసారి. ఊరు కొత్త హంగులు సంతరించుకుంటుంది. పక్కింటి అరుగు మీద కూర్చున్న రామయ్య తాత పాట ఆపాడు. ముందుకు వంగి పరీక్షగా చూస్తూ, ఎవరు, మధుకర్ బాబేనా? పలకరించాడు. పలకరింపుతో ఒళ్ళు పులకరించింది. అవును తాత, బాగున్నావా? బాగున్నా నాయనా. భారతమ్మ భర్తతో వచ్చిందప్పుడే, చల్లగా బతుకు. గడపలోనే ఎదురైంది మానస. మొహం విచ్చుకుంది. అమ్మా, మధు బావొచ్చాడే. చిన్నపిల్లల కేరింతలు కొడుతూ చేతిలోంచి సూట్ కేసు లాక్కుంది. అక్క, మధు బావొచ్చాడే. వసారాలోకొస్తున్న భారతికి ఎదురెళ్ళింది. భారతి మూతి 3 వంకర్లు తిరిగింది. ఎక్కడెవ్వరూ దిక్కులేరు కదా, ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాడు? గొనుక్కుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. సుధీర్ వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు. వదినా, అన్నా, బాగున్నారా? మధుకర్ వచ్చి వారికెదురు సోఫాలో కూర్చున్నాడు. మానస సూట్ కేసు ఇచ్చింది. పెట్టుడు కాలును తొలగించాడు. సూట్ కేసులోంచి మడిచిపెట్టిన చంకకర్రను తీసి అమర్చుకొని పక్కన పెట్టుకున్నాడు. పిల్లలు రాలేదా అన్న? తానే మళ్ళీ పలకరించాడు. రాలేదు, కానీ బ్యాంకు ఉద్యోగం బాగుంది కదా? చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి. లోపల మాత్రం కుంటి కులాసం, ఇంటికి మోసం. మామగారి ఆస్తిని అమాంతం సొంతం చేసుకుంటానని ఊడిపడ్డాడు వెధవ. ఉడుక్కున్నాడు. అక్క బావల ప్రవర్తన మానసకే మాత్రం నచ్చలేదు. రా బావా, డ్రెస్ మార్చుకో. సూట్ కేసును పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్ళింది. మధుకర్ నిట్టూర్చాడు. చంకకర్ర సహాయంతో లేవబోతుంటే గుడికెళ్ళిన నారాయణ దంపతులొచ్చారు. ఒరే మధుకర్, బాగున్నావా? చిరునవ్వుతో వచ్చి మధుకర్ గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఓడి దేవుని గుడి లాంటిది. అబ్బా, చాలా రోజులైంది మధు నిన్ను చూసి. దేవకి ఎద పొంగింది. కొండంత పండగ దీపావళి. తూర్పు ఆకాశం బంగారు రంగు పులుముకుంటుంది. బావా, అక్క, తలుపు మీద టకటకలు. అక్క, పొద్దు పొడవక ముందే హారతులు తీసుకోవాలి. మానస మేలుకొలుపు. తయారవుతున్నాం గాని కొంచెం ఆగవే. భారతి ఆవులించింది. నేనాగితే పొద్దాగుతుందా? మీదే ఆలస్యం. మధు బావ కూడా రెడీ. కమ్మని నిద్ర ఖరాబైనందుకు కోపంగా ఉంది సుధీర్కు. వానికేం, తెగిన గాలిపటం. భార్య చేతిలోంచి తువ్వాలు లాక్కొని బాత్రూంలో చొరబడ్డాడు. 10 నిమిషాలు కూడా కాలేదు భారతి అందుకుంది. అబ్బా, త్వరగా తెమలండి. అమ్మా నాన్నలకు కోపం వస్తే బాగుండదు. అవును. సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనబడింది. ఆ పట్నం బంగళ ఆ కుంటి కులాసాగాడికో మానసకో ఇచ్చేస్తారేమో. దువ్వెన అందించింది.
నిజమే భారతి. మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు. అతనికి మానస ఫోటో పంపానని చెప్పాను కదా. అతనికి మానస నచ్చిందట. త్వరలోనే ఇండియా వస్తున్నాడు. వాళ్ళు కోటీశ్వరులు. కట్నం కూడా అడగరట. పెళ్ళవగానే మీ చెల్లి కూడా అతనితో అమెరికా ఉడాయిస్తుంది. డ్రెస్ వేసుకుంటూ మురిసిపోతున్నాడు. హబ్బా, మీ బుర్ర ల్యాప్టాప్ కంప్యూటర్ సుమా. సంతోషం పట్టలేక చెయ్యందుకొని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత పట్నం బంగళా మనకొచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత కూతుళ్ళు, అల్లుడు, మేనల్లుడితో గడపటం అమితానందంగా ఉంది దేవకి దంపతులకు. పెద్ద కూతురు అల్లుడికి బొట్టు పెట్టి కొత్త డ్రెస్సులు అందించారు. వాళ్ళు డ్రెస్సులు మార్చుకునేందుకు వెళ్ళారు. దేవకి పూజ పూర్తి చేసింది. తాంబూలంలలో 5 రకాల పళ్ళు, కుడకలు, జాకెట్ గుడ్డలు వగైరాలు తయారుగా ఉన్నాయి. మంగళహారతి రెడీయా? జరీ అంచు కండువ భుజం మీదేసుకుంటూ వచ్చి అడిగాడు నారాయణ. గొంతులో ఖుషి. ఓ తయార్, మీదే ఆలస్యం. ఆశ్చర్యంగా చూసింది భర్తను. నారాయణ చూపులు ఆమె మీద నిలబడిపోయినాయి. నుదుట కుంకుమ బొట్టు, ఛాయ పసుపు రాసుకున్న మొహం నిగనిగలాడుతుంది. పాల నురగలాంటి తెల్లని దోవతి, లైట్ గ్రీన్ సిల్క్ లాల్చి. నా భర్త ఇప్పటికీ నవమన్మధుడే అనుకుంటుంటే దేవకి బుగ్గల మీద సిగ్గు ఛాయలు దోబూచులాడినాయి. భారతి, మానస రండర్రా. కొంగు నోటికడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది. భారతి, సుధీర్లు చెట్టాపట్టాలేసుకొని కొత్త డ్రెస్సుల్లో వచ్చారు. అమ్మా, ఇదే సమయం అనుకుంది భారతి. మానసను ఆ అవిటివాడికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే. పట్టుచీర కొంగును అట్టహాసంగా సర్దుకుంది. మొహం చిట్లించి కూతుర్ని ఎగాదిగా చూసింది దేవకి. దేశం కోసం వాడు అవిటివాడయ్యాడు. నా చేతుల్లో పెరిగాడు కదమ్మా, గంభీరంగా అంది. దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ముందు చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించాలంటావు కదమ్మా. నారాయణ అందుకున్నాడు. ఎవరికెట్లా రాసిపెట్టిందో తెలీదు. మానస, మధుకర్లు వచ్చేశారు పూజ గదిలోకి. అంతా వచ్చేశాం, ఇహ కానివ్వండి. నారాయణ ఆదేశం. చిన్న చాపల మీద మగవారు వరుసగా నుంచున్నారు. వారికి అభిముఖంగా ఆడవారు మంగళహారతితో నుంచున్నారు. ఆడవాళ్ళు మగవారికి బొట్టు పెట్టి హారతులిస్తుంటే అందరి కళ్ళు ఆనంద జ్యోతులైనాయి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడకలు, జాకెట్ గుడ్డలు మంగళహారతిగా మారిన తాంబూలంలలో ఉంచారు. జేబుల్లోంచి రూపాయి నాణాలు తీసి అదే తాంబూలంలో రాశిగా పోశారు. నాణాల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఇదే ధనలక్ష్మి పూజ కదా మావయ్య? ఉల్లాసంగా అడిగాడు మధుకర్. అవునరా, నరకాసుర సంహారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన. ఆ ధనలక్ష్మి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలు ఇస్తుంది. సుధీర్ వైపు చూస్తూ అన్నాడు నారాయణ. వెంటనే కొబ్బరికాయ కొట్టాడు. నిజమే, మన దేశంలో ప్రతి పండక్కి ఓ నేపథ్యం ఉంది బ్రదర్. మధుకర్ వీపు తట్టాడు సుధీర్. దేశానికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస. అందరూ బయటకొచ్చి టపాసులు కాల్చుతుంటే వంటింట్లో దేవకి పని మనిషి సాయంతో వంట చేస్తుంది. టపాసుల పనిబట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాల్లో కూర్చున్నారు. సేమియా పెట్టిన చేతులతో పప్పన్నం పెట్టాలి మరదలా. మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సుధీర్. తప్పకుండా బావా. ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి. నా మరదలకు నా మాటంటే ఎంతో గురి. గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్. మధుకర్ మనసులో మల్లెలు నవ్వినాయి. అయితే త్వరలో మానసను పెళ్లి కూతురుగా చూస్తామన్నమాట మందహాసము. సిగ్గుల భారంతో మానస చెక్కిళ్ళు ఎర్రవారినాయి. మధుకర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. భారతి భర్త వైపు చూస్తూ ఆ తర్వాత మధుకర్ పెళ్ళే కదా కళ్ళను అర్థవంతంగా తిప్పేసింది. వంటింట్లోంచి సర్వపిండి పిండి వంటల వాసన కమ్మగా వచ్చి నోరూరిస్తుంది. మామయ్య మధుకర్కి సంబంధం చూసి పెట్టుంటారు. కూపీ లాగాలని సుధీర్ ప్రయత్నం. నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నాడు. పక్కనున్న చంకకర్ర గుండెల్ని మెలిపెట్టింది.
మీ అమ్మను ఒకసారి పిలువమ్మా. మానసను పురమాయించాడు. దేవకి వచ్చి కూర్చుంది. నారాయణ వాలకం గంభీరమైంది. మధు, నువ్వెవరినైనా ప్రేమించావా? సూటిగా అడిగాడు. మధుకర్ మౌనం. దేవకి అయోమయంగా చూసిందతన్ని. నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణువణువు కృతజ్ఞతతో నిండి ఉంది. మావయ్య, అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదు. మీరే అమ్మా నాన్నలు అనుకున్నాను. మీకు తెలియకుండా ఏదీ చెయ్యను. భారతి, సుధీర్ మొహాలు వెలిగిపోయినాయి. ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ అవతారానికో ప్రేమ కూడానా అన్నట్టుగుందా ముసిముసి. విషయమేమిటో దేవకికి అర్థమవుతుంది. నాన్న, మీరన్నా దేశమన్నా మధుబావకెంతో గౌరవం. మానస భావోద్వేగం హృదయ వీణ కళ్యాణ రాగం పలుకుతుంది. పక్కింటి వాళ్ళు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నునులేత సూర్యకిరణాలతో పోటీ పడలేకపోతున్నాయి. ఇంకేదో కూపీలాగాలనుంది సుధీర్కు. మరి మా కొంటె మరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారెంటీ ఏమిటి? ముందు మానస పెళ్ళనుకున్నాం కదా. బావకు థ్యాంక్స్. మానస తల పైకి లేపింది. అవునమ్మా. పూల జడను గుండెల మీదికి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది. అంతరాల్లోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి. చెప్పు మానస. సుధీర్ అత్యుత్సాహం. ఆ అదృష్టవంతుడెవరో. అతడెవరైనా సరే ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం. బిత్తరపోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్ళతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకొచ్చింది. చెప్పు చెల్లి, నీ మానస చోరుడెవరా? బుగ్గగిల్లింది. మానస ఓరచూపులు మధుకర్ మీదికి మళ్ళాయి. మధుకర్ బావ ఆర్మీలో చేరుతానన్నప్పుడే నా మనసిచ్చాను. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. మధుకర్ గుండె గుడిలో నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడుకున్నాం. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును మావయ్య, మధుకర్ మనసు మయూరమై నర్తిస్తుంది. మేమింతకు ముందే మాట్లాడుకున్నాం. నారాయణ దంపతుల మనసుల్లో సంతోషతరంగా లెగిసిపడినాయి. శుభం. కోరస్ ఆశీస్సులు. సుధీర్ దంపతులు తేలుకొట్టిన దొంగలైపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ పేరు మానస వీణ. రచించిన వారు ఐతా చంద్రయ్య గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.